హాయ్ పుగీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లస్కిటప్ప. థ్యాంక్ యూ సో మచ్ పుగీస్. ఎందుకంటే మీకు ఇంత చెప్పడానికి రీజన్ ఏంటంటే నా పాత వీడియోలకి మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి. ఏంటి నంబరా? ఒక్కసారి వెళ్ళి ఛానల్లో చెక్ చేసుకోండి. ప్రతి దానికి దేనికి మిలియన్ తక్కువ రాలేదు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ పుగీస్. ఇలాగే మీ ఆదరణ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే నేను నిద్రలేసిన తర్వాత నేను ఒక పోస్ట్ చూశాను. ఆ పోస్ట్ చూసి నేను చాలా షాక్ అయ్యాను అనమాట. ఏంటంటే మన తాతగారు ఉన్నారు కదా, కేఏపాల్ గారు. ఆ కేఏపాల్ గారు మొన్న ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయారు కదా, తన కొడుకుతో ఒక ఫోటో దిగి పెట్టాడు అనమాట. కింద ఏముందంటే యుద్ధాన్ని ఆపి శాంతి చర్చలు జరపడానికి దిగుతున్నట్టు కింద రాసి ఉందన్నమాట. సో మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, అరే ఈ కేఏపాల్ తాత ఎందుకు ఇలా బురులు చెప్పుకుంటాడు, ఆ బిల్డప్ బాబాకి తమ్ముడా లేదా కొడుకు అన్నట్టు అనుకుంటాము. కానీ చాలా మంది అదే అనుకున్నారు. కానీ ఈ పోస్ట్ చూసాక నేను అరే ఇన్ని రోజులు తాత మనం తప్పట్టేమో అనుకున్నాం. నాకెందుకు ఎక్కడో డౌట్ కొట్టింది. నేను వెంటనే వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేశాను. ఏమి లేదు, డొల్లా ఆ న్యూస్ ఫేక్ న్యూస్ అని తెలిసింది. చూసా ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక న్యూస్ కానీ ఒక ఆర్టికల్ కానీ చూసినప్పుడు అది నిజం అవ్వద్దు అని తెలుసుకోలేకపోతున్నాం. కానీ కేఏపాల్ గారు చాలా ఇంటర్వ్యూల్లో, చాలా చోట్ల, చాలా ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పాడు, ఆ యుద్ధాన్ని ఆపింది నేనే, ఈ యుద్ధాన్ని ఆపింది నేనే, ఈ శాంతి ప్రపంచం మొత్తం శాంతిగా ఉండడానికి కారణం నేనే 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 అని చెప్పాడు. ఈ న్యూస్ చూసినప్పుడు నేను ఒకసారి కూడా షాక్ అయ్యా. అరే నిజమే ఉండిద్దేమో అనుకున్నా. కానీ ఇది ఫేక్ న్యూస్ అని తెలిసింది. సో ఫ్రెండ్స్, మనం ఏదైనా న్యూస్ చూసినప్పుడు అది ఫేకా ఒరిజినల్ అని తెలుసుకోండి. ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఇలాంటి కంటెంట్ మీకు కంటిన్యూగా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్.